హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మరొక మంచి టాపిక్ మనం మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదంతా కూడా ట్రయల్ రన్ మాత్రమే. ఫ్యూచర్లో మంచి మంచి టాపిక్స్ తీసుకొని ఎలాబరేట్గా మీ ముందుకు వస్తున్నాయి. సో జనరల్గా హ్యూమన్ బీయింగ్ ఏం చేస్తాడంటే 9 to 5 వర్క్స్, అది ఆఫీస్ వర్క్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, జనరల్ వర్క్స్ కావచ్చు, డే మొత్తంలో 9 to 5 అనేటువంటిది పనిచేసి ఇంటికి తిరిగి వచ్చేస్తాం. సో ఆ 9 to 5లో మనం పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుంది, జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఒక మిస్కాన్సెప్ట్ ఉంది. మరి రియాలిటీగా మనం చూసినట్టయితే సమాజంలో 9 to 5 లక్షల కోట్ల మంది వర్క్ చేస్తున్నారు. కానీ చాలామంది జీవితాల్లో ఎలాంటి మార్పులు కనబడడం లేదు. అదే మిడిల్ క్లాస్ లివింగ్ అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. సో మార్నింగ్ గురించి మనం బ్రహ్మముహూర్తం, ఎర్లీ మార్నింగ్ అవన్నీ కూడా ఇంతకుముందే మనం డిస్కస్ చేసాము. మార్నింగ్ టైం ఎంత ఇంపార్టెంటో ఈరోజు చెప్పబోయే విషయం మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం ఆ డే మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం. సో ఈ రోజుతో నీ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇక రెస్ట్ తీసుకోవచ్చు అన్నటువంటి మన మెంటాలిటీ. కానీ ఇక్కడే మనం చాలా నిశ్చితంగా జాగ్రత్తగా గమనించాలి. 6 PM మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాం కాబట్టి జస్ట్గా ఫ్రెష్ అప్ కావడం, కొంతసేపు రెస్ట్ తీసుకోవడం. సో ఈ విధంగా ఆ డే మొత్తం చేసిన దానికి స్వస్తి పలికి ఒక ఫ్రెష్ మైండ్తోని మనం ఫ్రెష్ అప్ అయిపోయి 7 లోపు డిన్నర్ చేసేసి ఆ ఈవినింగ్ సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం. ఏం చేయాలి ఆ టైంలో అంటే ఒక న్యూ స్కిల్స్ లర్నింగ్ చేయడం కావచ్చు, సమ్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ టైం అనేది మనం స్పెండ్ చేయాలి. సో 7 to 9 జస్ట్ ఒక 1 to 1.5 అవర్ మనం ఏదైతే గోల్ నిర్ణయించుకున్నామో దానికి అనుగుణంగా దానిపైన మనం వర్క్ చేయాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. డే మొత్తం వర్క్ చేసి వచ్చాము, అంతా టైర్డ్ అయిపోయాం కదా, ఇప్పుడు మళ్ళీ ఏం చేయగలుగుతాం అనేటువంటిది క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ. డే మొత్తం కూడా మన వర్క్స్ బిజీలో డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసి అలసిపోయి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ రిలాక్సేషన్లో 2 రకాలు ఉన్నాయి: పాసివ్ రిలాక్సేషన్ అండ్ యాక్టివ్ రిలాక్సేషన్. పాసివ్ రిలాక్సేషన్ అంటే మనం టీవీ ముందు కూర్చొని సినిమాలు, సీరియల్స్, నెట్ఫ్లిక్స్ చూడడం, లేకుంటే బయటికి వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడం, లేకుంటే ఆ జొమాటోనో ఇంకేదో ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకొని తినడము, ఇది ఒక పాసివ్ రిలాక్సేషన్. ఇదంతా కూడా ఈ విధంగా టైం అనేది మనం గడిపేస్తూ ఉంటాం. సో యాక్టివ్ రిలాక్సేషన్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మరి డే మొత్తం కూడా టైర్డ్ అయిపోయి వచ్చాం కదా, మళ్ళీ అంత ఎనర్జీ ఉండదు కదా, మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం కదా అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఇక్కడ మనం ఒకటి గమనిస్తూ ఉండాలి. ఇష్టమైన పని కష్టం కాదు అనేటువంటిది మనం
పెద్దల నానుడి. సో మనం ఏదైతే వర్క్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నామో అది ఒక కమిట్మెంట్తో స్టార్ట్ చేసినట్టు అయితే అందులోనే ఆ వర్క్లోనే హ్యాపీనెస్ అనేది, రిలాక్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇష్టమైనటువంటి పని కాబట్టి అది చేసుకుంటూ వెళ్ళినట్టయితే అందులోనే ఆ పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఒక ఇట్ విల్ డెవలప్ సమ్ ఇన్నర్ సాటిస్ఫాక్షన్. దాంతో మనకు ఒక యాక్టివ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఆ విధంగా ఒక 1.5 hours ఆర్ 2 hours 7 to 9 కనుక మనం స్పెండ్ చేసినట్టయితే వీక్లీ ఒక 5 days తీసుకున్నా కూడా 5 to 10 hours ఒక 1 weekకి మనం స్పెషల్గా కేటాయిస్తున్నాం. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి డీవియేషన్ లేకుండా మనం వర్క్ చేస్తాం. మరి 9 to 5 చేసాం కదా, 9 to 5 అనేది టైం స్పాన్ ఎక్కువ ఉంటుంది, 2 hours కదా, ఇందులో ఏమొస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. 9 to 5లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటుంది. ఎవ్రీ 11 minutesకి ఒక మెయిల్ కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, మనం డిస్టర్బ్ అవుతూనే ఉంటాం. డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ వర్క్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్తోని ఆ డిస్టర్బెన్స్లో మన వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ 7 to 9లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ప్యూర్లీ we will concentrate on our own project, own skill. దీనిపైన మనం పని చేస్తాము కాబట్టి మనకు ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు. 9 to 5 కంటే ఎక్కువ ప్రొడక్టివిటీ ఈ 7 to 9లో వస్తుంది. సో 2 hours మనం స్పెండ్ చేయగలుగుతాము అంటే జస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 to 1.5 hours, ఒక గంటన్నర స్పెండ్ చేసి ఫోకస్ చేసి మన పర్సనల్ గోల్, వర్క్, ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మిగతా ఒక 1/2 hour టుమారో మార్నింగ్ గురించి రేపటి రోజున ఏం చేయాలన్నటువంటిది కనుక మనం నిర్ణయించుకున్నట్టయితే ఆ నెక్స్ట్ డే రోజు ఆటోమేటిక్గా మనం డైరెక్ట్గా జంప్ ఇంటూ అవర్ వర్క్. లేకపోతే మన తెల్లారి అసలు ఈరోజు ఏం చేయాలన్నటువంటి ఆలోచించుకోవాలి, టైం అంతా కూడా దానికి వేస్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఒక వీక్లో 10 hours మనం యూటిలైజ్ చేయగలిగితే 1 monthలో 4 weeks అంటే 40 hours, 12 monthsలో 480 hours అంటే నియర్లీ 500 hours మనం ఇయర్ మొత్తంలో ఒక యూటిలైజేషన్ చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వస్తాయంటే నో, ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేటువంటి ఉండవు. మీకు 1 year 2 years వరకు ఎఫర్ట్ పెట్టిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు చాలా మార్పును గమనిస్తారు. ఫ్రెండ్స్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, అతనికి లక్ వచ్చింది, ఆ విధంగా మారిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ద లక్, ఇట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వర్క్ ఇన్ విత్ ఏ ఫోకస్డ్ మైండ్. ఆ విధంగా ఫోకస్ చేసి మనం ఏదైతే ఎఫర్ట్ పెట్టి ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేశామో దాని వలన వచ్చినటువంటి ఆ రిజల్ట్ అది ఒక్క రోజులో వచ్చినటువంటిది కాదు. సో ఆ విధంగా చేసినట్టు అయితే మనం ఈ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్కు డెఫినెట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్ గురించి ఇప్పుడే మనం ఎఫర్ట్ పెట్టి కరెక్ట్గా ఫోకస్ చేసి టైంను కనుక యూటిలైజ్ చేసుకున్నట్టు అయితే మనకు అనుకున్నటువంటి ఆర్థిక స్వేచ్ఛ కావచ్చు, టైం ఫ్రీడమ్ కావచ్చు, మనకు అనుకున్నటువంటి రిలేషన్షిప్స్ కావచ్చు, మనకంటూ ఒక హోదా కావచ్చు, గౌరవం కావచ్చు, మనం అనుకున్నటువంటివన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ చక్కని కాన్సెప్ట్ని గమనించండి, మీకే అర్థమవుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే నేను చెప్పాను, దిస్ ఈజ్ ద ఓన్లీ
ట్రయల్ రన్ మాత్రమే. ఫ్యూచర్లో మంచి కాన్సెప్ట్తోని, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తోని మీ ముందుంటాను. మంచి చక్కని నాలెడ్జ్ అంతా కూడా మీరు ఇమ్మీడియట్గా పొందవచ్చు. కాబట్టి షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్, ఎంజాయ్ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్. థ్యాంక్ యూ.